చేయాలి, మీ పేరు చెప్పడమే గ్రేట్ కదా అనేటువంటి. కానీ ఉమ్మారెడ్డి వెంకటరమణ మనమే ఇంత ముందు డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. ఆయన పేరు అనౌన్స్ చేశాక మనిషి కనిపించలేదు, ఊళ్ళోనూ తెలియలే. అతను వచ్చి ఆయన తర్వాత ఫస్ట్ ఇతని పేరు అనౌన్స్ చేసి చాలా రోజులేదు ఉమ్మారెడ్డి వెంకటరమణ. ఇతని తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంకా అతని పేరు అనౌన్స్ చేయలేదు, పెమ్మసాని చంద్రశేఖర్. కానీ అతనికి చెప్పారు కాబట్టి అతను వచ్చేసి ఊరు వాడ హోర్డింగ్లు పెట్టేసి ఫుల్ హల్చల్ చేస్తున్నాడు. ఉమ్మారెడ్డి వెంకటరమణ అంతకు ముందు పెట్టుకోవాల్సి ఉంటే అతను పెట్టాల్సిన హోర్డింగ్లు అవన్నీ కూడా ఇతను పెట్టుకున్నాడు. కాబట్టి అక్కడ ఎక్కడ లోపం వచ్చింది, మనం అంతకుముందు నేను వీడియోను పోస్ట్ చేసి ఇది చేసి అసలు ఉన్నాడా ఇక్కడ అది అక్కడ అర్థమైపోయింది. ఎన్ని రోజులు చూస్తారు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి, కాపు సామ ఇంతకుముందు రెడ్డికి ఇచ్చారు, వీళ్ళేం కమ్మకిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు ఇవన్నీ కమ్మకిస్తారు, రాజమండ్రి, విశాఖపట్నం ఇవన్నీ కమ్మ సామాజిక వర్గానికి ఎంపీలుగా ఇవ్వడం అన్నటువంటి తెలుగుదేశం తరతరాలుగా నడుచుకొస్తుంది. నరసరావుపేట కానీ ఇవన్నీ కూడా మనకి చూస్తే దాదాపుగా నరసరావుపేట, ఇది గుంటూరు, తర్వాత విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం 7 కమ్మ సామాజిక వర్గం సీట్లుగానే ఉంటున్నాయి దాదాపుగా 90%.